వైట్ హౌస్ లో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు చేసిన సెన్సేషనల్ డెసిషన్స్ నుంచి ఇరాన్ పైన అనౌన్స్ చేసిన ఎకనామీ డే వరకు గ్లోబల్ ఫినాన్స్ అండ్ క్రిప్టో మార్కెట్స్ అసలు ఏం జరుగుతున్నాయి? ఒక్క రోజులోనే క్రిప్టో మార్కెట్ లో $3 బిలియన్ అనేది మాయమైపోయాయి. అంటే అక్షరాల మన INR లో 27,000 కోట్ల రూపాయలు. అసలు నిన్న క్రిప్టో మార్కెట్స్ అనేది అంతలానే ఎందుకు పెరిగాయి? నిన్న యుఎస్ ట్రెజరీ వాళ్ళు తీసుకున్న డెసిషన్ వల్ల అయితే యుఎస్ బాండ్స్ అనేది నిన్న పడినట్టే పడి అగైన్ రికవర్ అవుతాయి. మరి ఇక్కడ రికవరీ కనిపించినప్పుడు బిట్ కాయిన్ లో మనకి ఫాల్ అనేది కనిపించాలి కదా, ఎందుకు కనిపించలేదు? ఇంకేమైనా మార్కెట్ లో న్యూసెస్ అనేది ఉన్నాయా? ఎస్, మార్కెట్ లో న్యూసెస్ అయితే ఉన్నాయి. సో ఈ రేంజ్ లో బిట్ కాయిన్ అనేది పెరగడానికి యుఎస్ ట్రెజరీ వాళ్ళు తీసుకున్న బాండ్ డెసిషన్స్ ఒకటే కాదు, ఇంకా కొన్ని అడిషనల్ న్యూసెస్ అయితే మార్కెట్ లో అయితే ఉన్నాయి. సో దాని కారణంగానే బిట్ కాయిన్ లో ఈ రేంజ్ ఆఫ్ ర్యాలీ అయితే వచ్చింది. అవేంటో మీరు క్లియర్ గా తెలుసుకోవాలన్నట్లయితే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ ప్రెసెంట్ బిట్ కాయిన్ లో మనం బుల్ మార్కెట్ లో అనేది ఎంటర్ అవుతున్నావా, ఆర్ఎల్స్ ఇది జస్ట్ రిలీఫ్ ర్యాలీ అయినా అనే దాని గురించి కూడా నా యొక్క ఒపీనియన్స్ ని మీతో షేర్ అయితే చేసుకుంటాను. సో వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ అనేది ఉంటుంది అండ్ చాలా కొత్త విషయాల గురించి మీరు తెలుసుకుంటారు. అండ్ ఆల్సో ఒక పెద్ద ట్రేడర్ ఎప్పుడు చూడండి లాస్ ని లాస్ట్ 24 అవర్స్ లో క్రిప్టో మార్కెట్ లో హ్యూజ్ లాస్ అయితే చూసాడు. సో వీటన్నిటిని మనం ఈ వీడియోలో క్లియర్ గా అయితే తెలుసుకుంటాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. హాయ్, నా పేరు కృష్ణ, మీరు చూస్తున్నారు క్రిప్టో అకాడమీ ఛానల్. క్రిప్టో న్యూస్ ఎపిసోడ్ 71 కి స్వాగతం. అండ్ ఈ వీడియోని రికార్డ్ చేసిన సమయం వచ్చేసి 5 hours 55 minutes అయితే అవుతుంది. అండ్ ఇప్పుడు వరకు న్యూసెస్ అయితే ఇవి. ముందుగా ప్రెసెంట్ బిట్ కాయిన్ యొక్క ప్రైస్ చూసుకుంటే మనకి $71,800 దగ్గర అయితే ట్రేడ్ అనేది అవుతుంది. అండ్ ఇది రీసెంట్ గా $72,000 పైకి అయితే వెళ్ళడం అయితే జరిగింది. నెక్స్ట్ గోల్డ్ ప్రైస్ చూసుకుంటే $4,457 దగ్గర అయితే ట్రేడ్ అనేది అయితే అవుతుంది. అండ్ ఇది రీసెంట్ గా $4,500 అయితే క్రాస్ అయితే చేసింది. నెక్స్ట్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ చూసుకున్నట్లయితే $74,062 లో అయితే ట్రేడ్ అనేది అయితే అవుతుంది. అండ్ లాస్ట్ 24 hours లో క్రిప్టో మార్కెట్ లో వచ్చిన లిక్విడిటీస్ చూసుకున్నట్లయితే $3.42 బిలియన్ అనేది అయితే ఉన్నాయి. అండ్ ఇందులో మోస్ట్ ఆఫ్ ది లిక్విడిటీస్ వచ్చేసి మనకి షార్ట్ పొజిషన్స్ అయితే ఉన్నాయి. అవి కూడా $1.13 బిలియన్. అండ్ క్రిప్టో ETF మార్కెట్స్ లో వచ్చిన ఇన్ఫ్లోస్ కనుక నిన్న కనుక చూసుకున్నట్లయితే మనకి $708 మిలియన్ అనేది అయితే మార్కెట్ లోకి ఇన్ఫ్లోస్ అయితే వచ్చాయి. ఇంకా ఫస్ట్ న్యూస్ లోకి వెళ్ళినట్లయితే క్రిప్టో మార్కెట్ లో ఈ రేంజ్ ఆఫ్ ర్యాలీ రావడానికి గల రీజన్ ఏంటి అని అంటే, సో నిన్న యుఎస్ ట్రెజరీ వాళ్ళు తీసుకున్న ఒక డెసిషన్, అదే వీళ్ళ లాంగ్ టర్మ్ బాండ్స్ ఏదైతే ఉంటాయో వాటిని వీళ్ళు బైబ్యాక్ అనేది చేస్తున్నామని అనేసి వీళ్ళ నుంచి అయితే అప్డేట్స్ అయితే వచ్చాయి. అది కూడా వీళ్ళు ప్రీవియస్ గా $2 బిలియన్ ఈ రేంజ్ లో ఫండింగ్ అనేది చూసినట్లయితే ఇప్పుడు దీన్ని డబుల్ చేసి నియర్లీ $4 బిలియన్ ఈ రేంజ్ లో అయితే వీళ్ళైతే తీసుకుని రావడం అయితే జరిగింది. అండ్ ఈ యొక్క ఆపరేషన్ ప్రాసెస్ వచ్చేసి September 9th నుంచి November 4th వరకు అయితే ఇదైతే జరుగుతుంది. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఏదైతే ఆల్రెడీ యుఎస్ వాళ్ళు గవర్నమెంట్ బాండ్స్ అనేది రిలీజ్ అని చేశారు మార్కెట్ లో, సో వాళ్ళు ఇప్పుడు రిటర్న్ బ్యాక్ అయితే చేస్తున్నారు. సో దీనికి గల రీజన్స్ సింపుల్ గా అర్థమయ్యేలా చెప్పాలంటే యుఎస్ఏ వాళ్ళు ఏంటంటే మార్కెట్ లోకి లిక్విడిటీని అయితే ఇంజెక్ట్ అయితే చేస్తూ ఉన్నారు. సో దీని వల్ల మార్కెట్ లో ఆల్రెడీ ఫేక్ కరెన్సీ అయితే ఉంటుంది చూసారా, యుఎస్ లో మనకి డాలర్స్ అనేది మార్కెట్ లో ఉన్నాయి. సో వీటికి బదులు ఇంకా అడిషనల్ సప్లై అనేది మార్కెట్ లో రావడం తోటి సప్లై అనేది పెరిగిపోతుంది, మార్కెట్ లో డిమాండ్ అనేది దీని మీద తగ్గింది అనుకోండి, ఆబ్వియస్లీ ఇక్కడ మనకి డాలర్ యొక్క స్ట్రెంత్ ఏదైతే ఉందో అది డ్రాప్ అయితే అవుతుంది. సో దీని వల్ల యుఎస్ లోని ప్రజలు వాళ్ళ పర్చేసింగ్ పవర్ ఏదైతే ఉంటుందో దాని అయితే కోల్పోతారు. సో డాలర్ లోనే కనుక మనీ కనుక వాళ్ళు హోల్డ్ చేయగలిగితే, అయితే ఈ టైంలో ప్రజలు ఏం చేస్తారంటే అక్కడ కరెన్సీ ఏదైతే ఉంటుందో దాని వాల్యూ అనేది కోల్పోకుండా ఉండడం కోసం సో రిస్కీ అసెట్స్ లైక్ క్రిప్టో అండ్ స్టాక్ మార్కెట్స్ అలాగే గోల్డ్ ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేస్తారు. మరి ఇక్కడ యుఎస్ బాండ్స్ యొక్క ఈల్డ్ ఏదైతే ఉందో అది ఎందుకు డ్రాప్ అనేది అయ్యింది అని అనేసి చాలా మందికి ఒక క్వశ్చన్ రావచ్చు. సో దీనికి ఇంకొక లాజిక్ కూడా అయితే ఉంది. సో మనకి గవర్నమెంట్ వాళ్ళు ఏదైతే మనకి బాండ్స్ ని ఇష్యూ అనేది చేస్తారో దాని మీద ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క ఇంట్రెస్ట్ అనేది అయితే ఫిక్స్డ్ గా అయితే ఉంటుంది. ఎగ్జాంపుల్ ఒక 1000 రూపీస్ బాండ్ అని కనుక వాళ్ళు ఇచ్చారనుకోండి, దాని మీద ఒక 5% ఇంట్రెస్ట్ అనేది అయితే ఇస్తారని అనేసి చెప్పారనుకోండి, అంటే ఈ యొక్క బాండ్ అనేది 1000 రూపీస్ అయితే ఉంటుంది. అండ్ దీని మీద ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది ఫిక్స్డ్, మనకి 50 రూపీస్ అనేది అయితే మనకి ఇంట్రెస్ట్ ద్వారా అయితే వస్తుంది. కానీ ఇక్కడ మార్కెట్ లో సడన్ గా బైబ్యాక్ చేస్తున్నారు అనగానే ఈ యొక్క బాండ్ మీద డిమాండ్ అయితే పెరుగుతుంది. ఆటోమేటిక్ గా ఈ యొక్క బాండ్ ప్రైస్ అనేది ప్రీవియస్ గా 1000 రూపీస్ ఉన్నట్లయితే ఇప్పుడు దీని యొక్క ప్రైస్ అనేది 1100 అనేది అయ్యింది అనుకోండి. సో దీని మీద ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఇంట్రెస్ట్ అనేది ఫిక్స్ ఉంటుంది అనమాట. ఏదైతే మనకి ప్రీవియస్ గా 50 రూపీస్ అనేది వచ్చాయో ఇప్పుడు అదే ప్రైస్ అనేది మనకి 50 రూపీస్ మాత్రమే వస్తుంది. కాకపోతే బాండ్ యొక్క ప్రైజెస్ మార్కెట్ లో అంటే థర్డ్ పార్టీ మార్కెట్స్ ఇలాంటి వాటిలో చూసుకున్నట్లయితే మనకి 1100 రూపీస్ అనేది ఉంది. కానీ ఇక్కడ మనం థర్డ్ పార్టీలో కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క బాండ్ యొక్క ప్రైస్ అనేది 1100 అని చెప్పుకున్నాం కదా, ఆ ప్రైజెస్ తో కనుక మనం ఈ క్యాలిక్యులేషన్ కనుక చేసామనుకోండి మనకి 50 రూపీస్ మనకి ఇంట్రెస్ట్ అయితే వస్తుంది అనమాట గవర్నమెంట్ నుంచి మనకు వచ్చే ఇంట్రెస్ట్.
బట్ ఈ క్యాపిటల్ తో కనుక కంపారిజన్ చేసుకున్నట్లయితే అక్కడ మనకి ఇంట్రెస్ట్ అనేది డిక్రీజ్ అయితే అవుతుంది. సో నియర్లీ మనకి 4.58 ఈ పర్సెంటేజ్ అంటే మనకి రిటర్న్ 1100 మీద ఆ రేంజ్ లో మనకి 50 రూపీస్ కి అయితే ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ పర్సెంటేజ్ ఏదైతే ఉందో అది తగ్గిందనే కదా. అయితే ఇక్కడ యూజర్స్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బాండ్స్ ని సెల్ చేసేసుకుంటారు. సెల్ చేసేసుకొని లిక్విడిటీ అనేది తీసుకొని అండ్ వాటిని లైక్ రిస్కీ అసెట్స్ లైక్ స్టాక్ మార్కెట్స్, క్రిప్టో అండ్ ఇలాంటి వాటిలో పెట్టడానికి అయితే చూస్తారు. సో మార్కెట్ లోకి లిక్విడిటీ అనేది వీళ్ళు పంప్ అయితే చేస్తున్నారు. సో దీని కారణంగా మనకి మార్కెట్ లో ఈ విధంగా ర్యాలీస్ అయితే వచ్చాయి. సో ఇది వన్ ఆఫ్ ద రీజన్ అయితే. అండ్ మార్కెట్ లో ఇంకొక రీజన్ కూడా అయితే ఉంది. సో ఇక్కడ ప్రెసెంట్ చూసుకుంటే మనకి ఈ యొక్క ప్రైసెస్ డ్రాప్ అయ్యి అండ్ అగైన్ మనకి స్పైక్ అయితే అయ్యాయి. నేను అక్కడ 1 అవర్ క్యాండిల్ అయితే పెట్టున్నాను, బట్ మనకి క్రిప్టోలో ఫాల్ అయితే కనిపించట్లేదు. దానికి గల రీజన్స్ ఏంటి అని అంటే, రీజన్ నెంబర్ 1 మార్కెట్ లో వచ్చిన షార్ట్ లిక్విడేట్స్. దీన్ని మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, సో నేను ఒక షార్ట్ పొజిషన్ అంటే సెల్లింగ్ పొజిషన్ అనేది $100 ప్రైస్ అయితే తీసుకున్నాను. సో నేను అనుకున్నదికి రివర్స్ అయితే మార్కెట్ అయితే రియాక్ట్ అయితే అయ్యింది. సో నియర్లీ $150 దగ్గర అయితే వచ్చింది. సో నాకు సమ్ లాసెస్ అయితే ఉన్నాయి. నేను స్టిల్ మార్కెట్ లో అయితే హోల్డ్ అయితే చేస్తున్నాను. ఇది కాస్త $180 దాకా అయితే వెళ్ళింది. బట్ ఇక్కడ నాకు $200 లో నాకు లిక్విడ్ ప్రైస్ అయితే ఉంది. సో ఆ ప్రైస్ కనుక వచ్చింది అనుకోండి, నా యొక్క ఏదైతే ఆర్డర్ అనేది ఉంటుందో అదైతే క్లోజ్ అయితే అయిపోతుంది. బట్ ఇక్కడ నేను 2 థింగ్స్ లో చేయొచ్చు. ఒకటి ఏంటంటే, సో ఇప్పుడు ఏదైతే నాకు లాసెస్ అనేది వచ్చాయో ఆ లాసెస్ ని నేను బుక్ చేసుకోవడం, ఆర్ ఎల్స్ దాన్ని అలానే వదిలేస్తాను అనుకోండి. సో ఏదైతే మనకి $200 అనే ప్రైస్ అనేది ఉందో ఆ ప్రైస్ కి వెళ్ళిన తర్వాత మార్కెట్ లిక్విడేట్ అనేది అయితే అయిపోతుంది అనమాట నా యొక్క ఆర్డర్ అనేది. సో ఇక్కడ నా యొక్క ఆర్డర్ అనేది లిక్విడేట్ అయినా ఆర్ఎల్స్ నేను ఆర్డర్ ని మాన్యువల్ గా క్లోజ్ చేసినా, ఇక్కడ నేను చేసే పని ఏంటి అని అంటే, సో నేను ఆల్రెడీ ప్రీవియస్ గా ఏం చేసినాను, సెల్లింగ్ ఆర్డర్ అయితే ఎగ్జిక్యూట్ చేశా. ఇప్పుడు నేను నా ఆర్డర్ అనేది క్లోజ్ చేయాలంటే నేను ఏం చేయాలి, బయింగ్ ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలి. ఇక్కడ మార్కెట్ ఆల్రెడీ ఈ రేంజ్ లో పెరుగుతుంది. సో ఆల్రెడీ నేను సెల్లింగ్ ఆర్డర్ అయితే తీసుకున్నాను కదా, అండ్ ఈ యొక్క సెల్లింగ్ ఆర్డర్ ని నేను క్లోజ్ చేయడం కానీ ఆర్ఎల్స్ లిక్విడ్ అవ్వడం కానీ ఏదో ఒకటి అయితే జరుగుతుంది. సో ఇది క్లోజ్ చేసే ప్రాసెస్ అనేది ఏ విధంగా జరుగుతుంది అంటే, సో ఆల్రెడీ నేను సెల్ చేశాను కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయాలంటే బై చేయాలి, ఆర్ఎల్స్ లిక్విడేట్ అయినా కానీ బయింగ్ అక్కడ యాక్టివిటీ అయితే జరుగుతుంది. సో ఆల్రెడీ మార్కెట్ అనేది ఈ రేంజ్ లో పెరిగినప్పుడు ఇక్కడ అగైన్ ఇంకొక బయింగ్ అనేది వచ్చింది అనుకోండి, సో ఈ యొక్క బయింగ్ కి అడిషనల్ బూస్ట్ అయితే అవుతుంది అనమాట. సో దీనివల్ల ఇంకా మార్కెట్ అయితే పెరుగుతుంది. అర్థమైందా ఈ యొక్క కాన్సెప్ట్? సో ఇక్కడ మనకి మార్కెట్ లో లిక్విడేట్స్ వచ్చేసి 3 బిలియన్స్ పైగా అయితే వచ్చింది. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే క్లోజ్ అయ్యేటప్పుడు ఇవి బయింగ్ ఆర్డర్స్ లాగా అయితే ఎగ్జిక్యూట్ అయితే అవుతాయి. అండ్ దీని వల్ల ఆల్రెడీ మార్కెట్ పంప్ అయింది కాస్త అడిషనల్ బూస్ట్ అనేది అయితే అవుతుంది అనమాట. దీని కారణంగా ఇంకా కొంచెం మార్కెట్ అయితే అప్ సైడ్ ర్యాలీ అయితే ఇస్తుంది. సో ఇది వన్ ఆఫ్ ద రీజన్ అయితే. ఇంకొక రీజన్ ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా, ఇది ఇక్కడ మనకి ఈ సబ్స్క్రిప్షన్ ఇది అదైతే అడుగుతుంది. సో ఇక్కడ ఆ రీజన్ ఏంటి అని అంటే, సో ట్రంప్ ప్రీవియస్ గా ఏంటంటే క్రిప్టో ఫౌండర్స్ ఎవరైతే ఉంటారో సిఇఓస్, సో వీళ్ళందరినీ పిలిచి వాళ్ళ వైట్ హౌస్ కి అండ్ ఒక ఈ మీటింగ్ అనేది అరేంజ్ చేస్తాడనేసి అయితే మాట్లాడుకున్నాము. సో అదైతే జరిగింది. అండ్ ఇందులో చాలా మంది సిఇఓస్ అయితే వచ్చారు, లైక్ కాయిన్ బేస్, రాబిన్ హుడ్, క్రాకెన్, సో ఇలాంటి సిఇఓస్ చాలా మంది అయితే ఆ ఈవెంట్ లోకి అయితే అటెండ్ అయితే అయ్యారు. అండ్ ఈ యొక్క ఈవెంట్ అనేది అయిపోయిన తర్వాత ట్రంప్ ప్రెస్ మీట్ తో మాట్లాడడం జరిగింది. సో యుఎస్ కాంగ్రెస్ క్లారిటీ యాక్ట్ ని పాస్ చేయమనేసి ప్రెషర్ అయితే చేస్తూ ఉన్నాడు. అండ్ ఇది వచ్చేసి డైరెక్ట్ గా ప్రెస్ తో అయితే మాట్లాడడం అయితే జరిగింది. నెక్స్ట్ ఈ యొక్క బిల్ అనేది ఎస్ఈసి చేతిలోకి వెళ్లకుండా సిఎఫ్టిసి వాళ్ళు ఉన్నారు చూసారా, కమోడిటీ రూల్స్ అనేసి, సో వీళ్ళ చేతిలోకి రావాలి. అండ్ ఇలా వస్తేనే క్రిప్టోకి ఫ్రెండ్లీ రెగ్యులేషన్స్ అనేది వస్తాయి అండ్ ఆల్సో క్రిప్టో ఇండస్ట్రీకి పాజిటివ్ గా ఉంటుంది అనే థింగ్ లో ఇతని నుంచి అయితే స్టేట్మెంట్స్ అయితే వచ్చాయి. సో ఒకసారి మీకు ఇక్కడ క్లిప్ అయితే పెడతాను. అండ్ దీన్ని మొత్తం అయితే నేను పెట్టలేను, జస్ట్ స్మాల్ క్లిప్ అయితే పెడతాను. ఎందుకనంటే మనకి స్ట్రైక్స్ పడే అవకాశాలు కూడా అయితే ఉంటాయి. So 2 years ago our country was dead and now our country is the hottest country anywhere in the world. There's nobody close. No other country is close and every country will admit it. So now we need Congress to take the next step by passing the Clarity Act, a fair version of the Clarity Act. అండ్ నెక్స్ట్ దీంతో పాటు ట్రంప్ వైట్ హౌస్ మీటింగ్ లోనే హైపర్ లిక్విడ్ ఉంది చూసారా మనకి డెక్స్ ప్లాట్ఫామ్, అంటే డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్. సో దీని గురించి కూడా మాట్లాడడం అయితే జరిగింది. ఏమని మాట్లాడారంటే, యుఎస్ కి మేము ఈ యొక్క హైపర్ లిక్విడ్ ని తీసుకొని అయితే వస్తాము అని అనేసి మాట్లాడడం అయితే జరిగింది. అండ్ దీంతో ఆల్రెడీ క్రిప్టో మార్కెట్ పాజిటివ్ అయితే ఉంది. ఇక్కడ మీరు కనుక చూసుకున్నట్లయితే హైపర్ లిక్విడ్ అనేది జస్ట్ 24 అవర్స్ లో 25% పైగా అయితే పెరగడం అయితే జరిగింది. క్రిప్టోలో ఈ రేంజ్ లో పెరగడానికి ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అన్నమాట ఈ యొక్క హైపర్ లిక్విడ్ కి. అంటే
ట్రంప్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ డీసెంట్రలైజ్డ్ ప్లాట్ఫామ్ కూడా మా యూఎస్ కి తీసుకొని రావాలనే థింగ్ లో ఇతని నుంచి స్టేట్మెంట్స్ అయితే వస్తే, నెక్స్ట్ బైనాన్స్ ఫౌండర్ చూసారా చాంపెంగ్ జావాన్ అనేసి సీజీ అని అంటారు. సో ఈ యొక్క పర్సన్ నుంచి కొన్ని కౌంటర్స్ అయితే వస్తున్నాయి అనమాట. సో ఇతను ఏమని మాట్లాడుతున్నాడంటే ఈ రూల్స్ అనేది అందరికి ఒకేలా అయితే ఉండాలి, కానీ ఒక ప్లాట్ఫామ్ కి ఒకలాగా ఇంకొక ప్లాట్ఫామ్ కి ఇంకోలాగా ఉండకూడదు అని అనేసి వీళ్ళ నుంచి అయితే కౌంటర్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఆల్సో ఈ యొక్క వీడియోని కనుక మీరు విన్నట్లయితే ఈ ఏదైతే మనకి హైపర్ లిక్విడ్ అనేది ఉందో అది ఆల్రెడీ యుఎస్ఏ ప్రజల్లో కూడా అయితే చాలా మంది యూజ్ అనేది చేస్తూ ఉన్నారు. దాన్ని కొత్తగా యుఎస్ కి తీసుకొని రావాల్సిన అవసరం అయితే లేదు. అండ్ సెంట్రలైజ్డ్ వాటిని రికమెండ్ చేయండి. అండ్ సెంట్రలైజ్డ్ థింగ్ అనేది నేను చాలా స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తాను, ఎందుకంటే ఆల్రెడీ నేను వచ్చేసి సెంట్రలైజ్డ్ బిల్ అనేది చేసి అండ్ దాని మీద ఉన్నాను కాబట్టి అనే థింగ్ లో ఇతని నుంచి స్టేట్మెంట్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి చాలా భయం అయితే పట్టిందైతే నేనైతే అనుకుంటున్నాను. ఎందుకనంటే సో ఒకప్పుడు బైనాన్స్ వన్ ఆఫ్ ద టాప్ ఎక్స్చేంజ్, అఫ్ కోర్స్ ఇప్పుడు కూడా అదే ఎక్స్చేంజ్, బట్ మీకు గనక అబ్జర్వ్ చేసినట్లయితే ప్రీవియస్ గా ఏ రేంజ్ లో దీనికి ఉన్న వాల్యూమ్స్ అనేది ఉన్నాయో అవి ఇప్పుడు లేవు. మరి ఈ యొక్క వాల్యూమ్స్ అనేది ఎక్కడికి వెళ్ళాయంటే హైపర్ లిక్విడ్ ఎక్స్చేంజ్ లోకి వెళ్తున్నాయి. సో సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ ని వాడడం అనేది చాలా వరకు ప్రెజర్ అనేది తగ్గిస్తున్నారు. అండ్ డీసెంట్రలైజ్డ్ ప్లాట్ఫామ్స్ ఏదైతే ఉంటాయో లైక్ డెక్స్ అలాంటి వాటిలోకి అయితే మూవ్ అనేది అవుతున్నారు. ఇందులో బెస్ట్ ఆప్షన్ ఎవరికైనా ఉంది అని అంటే అది ఖచ్చితంగా హైపర్ లిక్విడ్ అని అయితే నేను చెప్తాను. అండ్ మీరేమనుకుంటారో మీ యొక్క ఒపీనియన్స్ ని కామెంట్స్ లో తెలియజేయడానికి అయితే ట్రై చేయండి. సో ఇవి క్రిప్టో మార్కెట్ లో జరిగిన అప్డేట్స్. కేవలం మనకి ఏంటంటే యుఎస్ఏ ట్రెజరీ వాళ్ళు తీసుకున్న ఏదైతే బాండ్ అండ్ మార్కెట్ లో మనీ ఇంజెక్ట్ చేస్తారని అన్నారు చూసారా, సో అది ఒక్క రీజనే కాదు మార్కెట్ స్పైక్ అవడానికి. సో నెక్స్ట్ ట్రంప్ నుంచి కొన్ని అప్డేట్స్ అనేది క్లారిటీ యాక్ట్ గురించి అయితే వచ్చాయి. అండ్ ఆల్సో సో మనకి క్రిప్టోలో ఇవన్నీ కూడా రావడం తోటి మార్కెట్ అనేది అగైన్ మనకి ఏదైతే ఈల్డ్ యొక్క ప్రైజెస్ అనేది ఉన్నాయో అవి రికవర్ అనేది అవుతున్నప్పటికీ మార్కెట్ లో ర్యాలీ అయితే అవ్వలేదు. అండ్ ఆల్సో ఏదైతే మనకి షార్ట్ పొజిషన్ క్లోజింగ్ ఉందో చూసారా అది కూడా అడిషనల్ బూస్ట్ అయితే అవడం అయితే జరిగింది. అండ్ చాలా మందిలో ఇంకొక క్వశ్చన్ ఉంటే ఉంటది, అది ఏంటి అని అంటే సో ఇక్కడ నుంచి మార్కెట్స్ అనేది రికవర్ అవుతాయా ఆర్ ఎల్స్ మళ్ళీ రిటర్న్ బ్యాక్ అనేది అవుతాయా అని అనేసి. సో దీని గురించి మనం ఈ వీడియోలోనే క్లియర్ అయితే మాట్లాడతాం. సో వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా కంటిన్యూ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ మనకి ఇంజెక్టివ్ అనేసి ఐఎన్జీ అనేసి ఒక ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. సో వీళ్ళు వచ్చేసి ఎస్సీసీ నుంచి ట్రాన్స్ఫర్ ఏజెంట్ గా వీళ్ళు రిజిస్ట్రేషన్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో ఇది ఒక పాజిటివ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు. ఎందుకు అని అంటే ఇప్పటి వరకు ఎస్సీసీ నుంచి ఏ లేయర్ 1 ప్రాజెక్ట్స్ కూడా ఈ యొక్క రిజిస్ట్రేషన్ అయితే తీసుకోలేదు. అలాంటిది ఫస్ట్ టైం ఈ ఇంజెక్ట్ వాళ్ళైతే వీళ్ళైతే తీసుకోవడం అయితే జరిగింది. అండ్ దీని వలన వీళ్ళ ఫండమెంటల్ బూస్ట్ ఏదైతే ఉంటుందో అది ఇంకా నెక్స్ట్ లెవెల్ కి అయితే వెళ్తుంది. అండ్ ఆల్సో చాలా మంది ఇన్వెస్టర్లకి కాన్ఫిడెన్స్ అయితే దీని మీద అయితే బిల్డ్ అయ్యి అండ్ దీంట్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేది జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఇది ఫండమెంటల్ గా చూసుకున్నా అండ్ చాలా గట్టి ప్రాజెక్ట్ అయితే చెప్పుకోవచ్చు ఈ యొక్క ఇంజెక్టివ్ అనే ప్రాజెక్ట్ కూడా. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక ఇన్వెస్ట్ చేయాలనే చూసినట్లయితే ఖచ్చితంగా దీని మీద కూడా రీసెర్చ్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ ఇయర్ చూసుకుంటే మనకి ఈ స్టాండర్డ్ చార్టెడ్ వాళ్ళు ఉన్నారు చూసారా, వీళ్ళు హెచ్ఎస్బిసి అనే ఒక బిగ్ బ్యాంక్ అనమాట ఇది. సో వీళ్ళతో కలిసి సో ఈ షిఫ్ట్ బ్లాక్ చైన్ లెడ్జర్ మీద వీళ్ళు ఫస్ట్ ట్రాన్సాక్షన్ అయితే వీళ్ళైతే ఎగ్జిక్యూట్ అయితే కంప్లీట్ అయితే చేసిండ్రు. అంటే వీళ్ళు ఏదైతే వీళ్ళ హెచ్ఎస్బిసి అనే బ్యాంక్ అనేది ఉందో ఈ బ్యాంక్ లో సో వీళ్ళ ట్రెడిషనల్ ఫినాన్స్ అనేది ఉంటుంది చూసారా, అలాంటిది కాకుండా వీళ్ళు బ్లాక్ చైన్ లోకి అయితే షిఫ్ట్ అయితే అవుతున్నారు అనమాట. నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తున్నాయి చూసారా, ఈ బ్యాంక్స్ అన్ని కూడా ఇదే ప్రాసెస్ లో అయితే ఉన్నాయన్నమాట. సో ఇది స్మాల్ న్యూస్ అయితే కాదు, చాలా పెద్ద న్యూస్. అండ్ క్రిప్టోని ఫండమెంటల్ గా స్టాండర్డ్ చేసేదానికి ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ న్యూస్ అనేది అయితే చెప్పుకోవచ్చు. బట్ ఇక్కడ ఈ యొక్క ప్రాజెక్ట్స్ ఎలాంటి బ్లాక్ చైన్ యూజ్ అనేది చేస్తున్నాయి, లేదా వీళ్ళు ఓన్ బ్లాక్ చైన్ వీళ్ళు డెవలప్ చేసుకుని మార్కెట్ లోకి వస్తున్నారా, ఆర్ ఎల్స్ ఆల్రెడీ ఎగ్జిస్టెంట్ గా ఉన్న ఏదైతే బ్లాక్ చైన్స్ అనేది ఉన్నాయి ఇలాంటి వాటిని వీళ్ళు యూజ్ చేయడానికి చూస్తున్నారా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే ఎగ్జాంపుల్ సొలానా బ్లాక్ చైన్ కనుక వీళ్ళు కనుక సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, దానికి ఆల్రెడీ డిమాండ్ అనేది ఉంది అండ్ ఇది అడిషనల్ బూస్ట్ అనేది అయితే అవుతుంది అనమాట. అండ్ సొలానాకి రెవెన్యూ పెంచడంలో చాలా బాగా హెల్ప్ అనేది అయితే అవుతుంది. సో ఇప్పటి వరకు మనం ఏంటంటే DeFi ప్లాట్ఫామ్స్ లో మాత్రమే చూస్తున్నాం. అండ్ ట్రెడిషనల్ ఫినాన్స్ వాళ్ళు కూడా ఏంటంటే ఇలాంటి యూజ్ చేయడం వల్ల సో మార్కెట్ యూజ్ కేసు ఏదైతే ఉంటుందో ఆ బ్లాక్ చైన్ కి ఇంకా పెరిగి దాని యొక్క రెవెన్యూస్ అనేది ఇంకా గ్రో అనేది అవుతాయి. దాని వలన ఆబ్వియస్లీ ఆ టోకెన్ యొక్క ప్రైజెస్ కూడా మనకి మార్కెట్ లో చాలా డిమాండ్ అయితే ఉండే అవకాశాలు అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి కాయిన్ బేస్ వాళ్ళు ఉన్నారు చూస్తారా, వీళ్ళకి ఆల్రెడీ బేస్ అనేసి ఒక యాప్ అయితే ఉంది. అయితే వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు హైపర్ లిక్విడ్ అనేది ఉంది చూసారా, వీళ్ళ ప్లాట్ఫామ్ వీళ్ళు ఏంటంటే సో 50x క్రిప్టో పర్పెచువల్ ట్రేడింగ్ చేసుకోవడానికి ఈ బేస్ యాప్ ఉంది చూసారా, ఈ యొక్క బేస్ యాప్ లో వీళ్ళు అయితే ఇంటిగ్రేట్ అయితే చేస్తున్నారు అనమాట.
సో అందులో వీళ్ళు టోటల్ గా వచ్చేసి 290+ పర్పెచువల్ ఫ్యూచర్ ట్రేడ్స్ అయితే హైపర్ లిక్విడ్ యొక్క హెల్ప్ అనేది తీసుకొని అంటే దాంట్లో ఏదైతే ఉన్నాయో వాటిని దీంట్లో అయితే ఇంటిగ్రేట్ అయితే చేస్తూ ఉన్నారు. దీని వల్ల ఎవరికి బెనిఫిట్ అని అంటే హైపర్ లిక్విడ్ ఉందో చూసారా వాళ్ళకి వాల్యూమ్స్ పరంగా ఇంకా ఇంక్రీజ్ అయితే అవుతాయి. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి సౌత్ కొరియా నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది. సౌత్ కొరియాలోనే FSS అంటే ఫైనాన్షియల్ సూపర్వైజర్ సర్వీసెస్ అని అనేసి వీళ్ళు ఒక దాన్ని అయితే బిల్ అయితే చేస్తున్నారు. అదేంటంటే AI సిస్టమ్ అన్నమాట. సో ఈ యొక్క సిస్టమ్ ఏం చేస్తుందంటే మార్కెట్ లో ఎవరైనా కనుక మార్కెట్ ని మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేసినా, అన్ఫెయిర్ ట్రేడింగ్స్ అనేది చేసినా అండ్ మార్కెట్ ని మ్యానిపులేట్ చేస్తూ అండ్ ప్రైజెస్ ని అప్ అండ్ డౌన్ అండ్ ఇంకేదైనా ఫేక్ థింగ్స్ లో కనుక మార్కెట్ లోకి అంటే ఇక్కడ వాళ్ళకి ప్రాఫిట్స్ రాకపోయినా వీళ్ళు క్రియేట్ చేసి మార్కెట్ లో మాకు ఇంత ప్రాఫిట్స్ వచ్చాయని అనేసి ఇలాంటివి చెప్తారు చూసారా. ఇలాంటి ఫేక్ డేటాస్ కనుక మార్కెట్ లో కనుక తీసుకుని వచ్చినట్లయితే సో వీళ్ళు ఏదైతే ఇక్కడ డెవలప్ చేసిన AI బేస్డ్ మానిటర్ సిస్టమ్ అనేది ఉందో ఈ యొక్క సిస్టమ్ అనేది వాటిని అయితే ఐడెంటిఫై అయితే చేస్తుంది అండ్ దీని ద్వారా వాళ్ళ మీద అయితే యాక్షన్స్ అయితే తీసుకుంటారు. అండ్ నెక్స్ట్ ఈ యొక్క న్యూస్ అనేది చాలా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన న్యూస్. ఈ యొక్క ట్రేడర్ ఏంటంటే బిగ్ వేల్ అనమాట ఇతను. సో ప్రీవియస్ గా ఇతను ఏంటంటే ఈ క్రిప్టో మీద షార్ట్ అనేది చేసి దాదాపు ఇతను $49 మిలియన్ అయితే క్రిప్టో నుంచి అయితే ఎర్న్ అయితే చేశాడు. బట్ నిన్న జరిగిన ఒక ఇన్సిడెంట్ కారణంగా ఇతను జస్ట్ 12 seconds లోనే $24 మిలియన్ అయితే లాస్ అయితే అయ్యాడు అనేసి మనకి ఇక్కడ మార్కెట్ లో అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే ఇథీరియం మీద ఇతనైతే ట్రేడ్ అయితే తీసుకున్నాడు. అండ్ ఇక్కడ $24 మిలియన్ అంటే మన INR లో 200 కోట్ల రూపాయలు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఇదే అనమాట తన వాలెట్ అడ్రస్. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే జస్ట్ 16 hours బ్యాక్ ఈ యొక్క ఆర్డర్ అయితే క్లోజ్ అయితే అయ్యింది. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు $23.92 మిలియన్ అంటే మనకి $24 మిలియన్ అనేది అయితే ఇతను లిక్విడేట్ అయితే అయిపోయింది అనమాట ఈ యొక్క పొజిషన్ అనేది. కానీ ఇక్కడ ఇతను ఎప్పటి నుంచో ఈ యొక్క పొజిషన్ అయితే హోల్డ్ అయితే చేస్తూ ఉన్నాడు. బట్ నిన్న సడన్ గా క్రిప్టో మార్కెట్ అండ్ బిట్ కాయిన్ అండ్ ఇథేరియం ఇలాంటి ప్రతి ఒక్కటి కూడా సడన్ గా స్పైక్ అవడం తోటి జస్ట్ 12 seconds లోనే ఇతని పొజిషన్ అనేది లిక్విడేట్ అయితే అయిపోయింది. అండ్ ఇక్కడ మీరు ఒకసారి క్లియర్ గా అయితే చూడొచ్చు ఇప్పుడు దాకా ఇతనికి ఈ రేంజ్ లాస్ అనేది ఎప్పుడు కూడా అయితే రాలేదు. అండ్ వెరీ గుడ్ ట్రేడర్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ మోస్ట్ ఆఫ్ ది ప్రాఫిట్స్ అయితే ఇతనికి అయితే వచ్చున్నాయి. అండ్ బిలో 10 million కి తక్కువగా అయితే ఇతనికైతే లాసెస్ అయితే వచ్చినాయి అనమాట. అండ్ ఇక్కడ ఒక లాస్ అనేది వచ్చింది. అండ్ సెకండ్ లాస్, థర్డ్ లాస్ అండ్ ఫోర్త్ లాస్, ఫిఫ్త్ లాస్, 6th, 7th, 8th, 9th, 10th, 11, 12, 13, 14 లాసెస్ మాత్రమే అయితే వచ్చాయి. అండ్ ప్రాఫిట్స్ చూసుకున్నట్లయితే మనకి చాలానే ప్రాఫిట్స్ అయితే ఇతను మేక్ చేసిన వాడైతే ఉన్నాడు. అండ్ ఇక్కడ మీరు ఒకసారి అయితే చూడొచ్చు 1 week లో నేను పెట్టి చూస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి $17.46 మిలియన్ అయితే లాస్ అయితే చూపిస్తుంది అనమాట లాస్ట్ 1 week లో. అండ్ ఇది వచ్చేసి నేను ఆల్ లో పెడుతున్నాను. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే $17.22 మిలియన్ అయితే ఇతనికి ప్రాఫిట్స్ అయితే స్టిల్ అయితే ఉన్నాడు. సో లాస్ లో అయితే లేడు. కాకపోతే తిన్న ఆల్ టైమ్ ప్రాఫిట్స్ కనుక చూసినట్లయితే నియర్లీ మనకి $48 మిలియన్ అనేది ఈ రేంజ్ లో అయితే ఇతను ఎర్న్ అయితే చేసిండు. బట్ ఈ యొక్క ఒక్క లాస్ వల్ల ఇతని పోర్ట్ఫోలియో అనేది సగాటికి అయితే పడిపోవడం అయితే జరిగింది. సో దీన్ని బట్టి మన రీటైల్ ఇన్వెస్టర్స్ కావచ్చు ఆర్ రీటైల్ ట్రేడర్స్ కావచ్చు అండ్ మన లాంటి చిన్న ట్రేడర్స్ ఇన్వెస్టర్స్ కావచ్చు తెలుసుకోవాల్సిన ఒక నీతి అయితే ఉంది. సో ఎలాంటి పెద్ద గజ ఈతగాడైనా ఖచ్చితంగా సముద్రంలో పడినప్పుడు మునగాల్సిందే అని అనేసి అంటారు చూసారా. అలాగే క్రిప్టోలో కానీ ఆర్ ఎనీ ఫినాన్షియల్ మార్కెట్స్ లో సో ట్రేడ్ చేసేవాడు కావచ్చు ఆర్ ఇన్వెస్ట్మెంట్ చేసేవాడు కావచ్చు ఎలాంటి గజ ఈతగాడైనా కానీ ఖచ్చితంగా నష్టాలు అయితే చూస్తాడు. బట్ ఆ నష్టాలు చూసిన తర్వాత ఇక్కడ కొన్ని లెసన్స్ అనేది నేర్చుకొని అండ్ ఇంకా బెటర్ గా తనని తాను ఇంప్రూవ్ చేసుకున్న వాడే అండ్ ఆల్ టైమ్ హైలో కనుక మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా అతను ప్రాఫిట్లు అయితే ఉంటాడు. అండ్ ఇతను ఇప్పుడు చూసుకున్నా కానీ స్టిల్ ప్రాఫిట్లు అయితే ఉన్నాడు. బట్ ఇతను పోర్ట్ఫోలియో ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ 50% పైగా అయితే జస్ట్ ఒకే ఒక ట్రేడ్ లో అయితే కొలాప్స్ అయితే అయిపోవడం అయితే జరిగింది. ఇందాక మీరు చూసారు కదా ఎన్ని ట్రేడ్స్ చేస్తే తను ఆల్మోస్ట్ $48 మిలియన్ అనేది అయితే ఎర్న్ అనేది చేశాడు. అండ్ అదంతా కూడా ఆల్మోస్ట్ 50% పైగా ఒకే ఒక ట్రేడ్ లో అయితే పోగొట్టుకోవడం అయితే జరిగింది. అండ్ దీన్ని బట్టి మీకు అసలు అర్థమైన నీతి ఏంటో మీరు కామెంట్స్ లో తెలియజేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా ట్రంప్ నుంచి అండ్ ఏదైతే వార్ సిచ్యువేషన్స్ అనేది ఉన్నాయో వీటి గురించి అయితే మాట్లాడదాము. సో ఇక్కడ మీరు ఒకసారి అయితే ఈ యొక్క పోస్ట్ అయితే చూడొచ్చు. సో ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్ అయితే పోస్ట్ అయితే చేసిండు. సో ఇక్కడ ట్రంప్ ఏమని అంటున్నాడంటే ఇరాన్ పై హిస్టరీలో ఎప్పుడు చూడని విధంగా క్రాసింగ్ ఎకానమీ శాంక్షన్స్ అండ్ ఐసోలేషన్స్ ని స్టార్ట్ చేస్తామని అనేసి అయితే ఇతని నుంచి వార్నింగ్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఆల్సో ఎవరైనా ఇరాన్ వాళ్ళకి ఫినాన్షియల్ గా సపోర్ట్ చేసినట్లయితే హెల్ప్ చేసినట్లయితే
ఇక్కడ మెన్షన్ చేసినట్టు చూసారా, ఈ యొక్క ఎకానమీ కాన్సిక్వెన్సెస్ అనేది మీరు కూడా ఫేస్ చేస్తారు అనే థింగ్ లో ఇతని నుంచి అయితే అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి అనమాట. అంటే ఇరాన్ ని ఎకానమీ పరంగా కూడా డౌన్ చేయాలనే థింగ్ లో ట్రంప్ నుంచి అయితే అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి అనమాట మార్కెట్ లో. అయితే దీనికి ఇరాన్ యొక్క ఫారెన్ మినిస్టర్ గారు ఇలా అయితే రెస్పాండ్ అయితే అయ్యారు. సో ఇక్కడ మనకి కనిపిస్తుంది చూసారా, ఎకానమీ డే అనేసి, అంటే యుఎస్ యొక్క ఎకానమీ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో వాటి నుంచి డైవర్ట్ చేయడానికి ప్రజల్ని, సో ఇతను ఇలాంటి డ్రామా అయితే క్రియేట్ చేస్తున్నాడు అనేసి సో ఇతని నుంచి అయితే అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనం నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నాం. సో యుఏఈ వాళ్ళు ఏదైతే వాటర్ థింగ్స్ అనేది ఉన్నాయో సో వాటి మీద 2 బ్యాలిస్టిక్ మిసైల్స్ అనేది అయితే ఇరాన్ వాళ్ళైతే వేశారు అనేసి మనం మాట్లాడుకున్నాం చూసారా. సో దీని తర్వాత నెక్స్ట్ మార్కెట్ లో ఇంకొక అప్డేట్ అయితే వచ్చింది. సో ఈ యుఏఈ వాళ్ళు ఏంటంటే, సో ప్రీవియస్ గా వీళ్ళు ఏంటంటే ఇరాన్ వాళ్ళతో అయితే ట్రేడ్స్ అయితే చేసుకుంటూ ఉండారు అనమాట. ఈ యొక్క ట్రేడ్స్ అన్నిటిని వీళ్ళు ఏంటంటే స్టాప్ చేస్తున్నామని అనేసి సో వీళ్ళ నుంచి ఎవరైతే యుఏఈ వాళ్ళు ఉన్నారో వీళ్ళ నుంచి అయితే అఫిషియల్ గా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సో ఇంక నుంచి ఏదైతే ఫైనాన్షియల్ యాక్టివిటీస్ అనేది ఉన్నాయో అలాంటివి ఏవి కూడా ఏంటంటే ఇరాన్ వాళ్ళతో చెయ్యమని అనేసి వీళ్ళ నుంచి అయితే అప్డేట్స్ అయితే మార్కెట్ లో అయితే కనిపిస్తున్నాయి అనమాట. సో ఇది మార్కెట్ లో ప్రెసెంట్ ఉన్న థింగ్స్ అనేది. సో ఇక్కడ మనం క్లియర్ గా అబ్జర్వ్ చేసినట్లయితే ప్రెసెంట్ మార్కెట్ లో పాజిటివ్ అయితే రియాక్ట్ అవుతున్నాయి. క్రిప్టో మార్కెట్స్ కావచ్చు, నెక్స్ట్ గోల్డ్ కావచ్చు, సో ఇవన్నీ కూడా మనకి చాలా పాజిటివ్ అయితే రియాక్ట్ అనేది అయితే అవుతూ ఉన్నాయి. కానీ మార్కెట్ లో చూసుకున్నట్లయితే వార్ పరంగా ఎక్కడ కూడా మనకి పాజిటివ్ డెవలప్మెంట్స్ అయితే డెవలప్ అనేది అవ్వట్లేదు. అండ్ ఆల్సో సో యూఎస్ నుంచి ఏదైతే మనకి ఇంట్రెస్ట్ రేట్స్ థింగ్స్ అనేది ఉన్నాయో వీళ్ళు సో ఇంట్రెస్ట్ రేట్స్ అనేది మా కంట్రోల్ అయితే ఉండట్లేదు. సో పైగా మేము ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్స్ ఇంక్రీజ్ చేసే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు ఈ కంట్రోల్ కనుక అవ్వకపోతే అనే థింగ్ లో వాళ్ళ నుంచి కూడా అప్డేట్స్ అయితే మార్కెట్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో అలాంటి టైంలో మార్కెట్స్ లో ఈ యొక్క ర్యాలీ అయితే వచ్చింది. సో దీనికి గల రీజన్స్ 3 థింగ్స్ అనేది మనం మాట్లాడుకున్నాం. అండ్ ఆల్సో ఇప్పుడు మార్కెట్ లో ఏ విధంగా ఉండొచ్చు అని అన్నట్లయితే సో ఇది జస్ట్ నా యొక్క ఒపీనియన్ మాత్రమే. అండ్ నిన్న నేనేమని చెప్పానంటే, సో ఇక్కడ ఏదైతే మనకి ట్రెండ్ లైన్ అనేది ఉందో అండ్ ఈ యొక్క దాన్ని కనుక బ్రేక్ చేసుకోకుండా కనుక ఉన్నట్లయితే మాత్రం సో కొంచెం ఫాల్ అనేది రావచ్చు. ఆర్ఎల్స్ మనకి ఏంటంటే కొంచెం బుల్ ట్రాప్ అనేది అయితే ఇచ్చి అగైన్ ఫాల్ అవ్వచ్చు అని అయితే నేను చెప్పడం అయితే జరిగింది. స్టిల్ నేను ఆ యొక్క వర్డ్స్ కి అయితే స్ట్రిక్ ఆన్ అయితే అయ్యి ఉన్నాను. సో ప్రెసెంట్ మనకి ఏంటంటే ఈ రేంజ్ లో అయితే మనకి అప్ సైడ్ అయితే రావడం జరిగింది. అంటే ప్రీవియస్ గా నేను ఏంటంటే సో నియర్లీ $70,000 ఈ రేంజ్ వరకు అయితే టచ్ అవచ్చు అయితే అనుకున్నాను. బట్ ఆ రేంజ్ కంటే కూడా మనకి ఎక్కువ అయితే వెళ్ళడం అయితే జరిగింది. సో ప్రెసెంట్ మనం కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ సో ఇక్కడ నేను ఫిబొనాచి అయితే పెడుతున్నాను అనమాట. సో మార్కెట్ లో మనకి ఫిబొనాచి పరంగా కనుక చూసుకున్నట్లయితే మనకి 0.5 నుంచి 0.618 ఉంది చూసారా. ఇది వచ్చేసి మనకి గోల్డెన్ జోన్ అయితే అంటారు. సో ప్రెసెంట్ చూసుకున్నట్లయితే మనకి ఆల్రెడీ ఏదైతే 0.5 అనేది ఉందో దాని అయితే ఆల్రెడీ ఇదైతే క్రాస్ అయితే చేసింది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి 0.618 ఉంది చూసారా. సో దీన్ని క్రాస్ చేస్తుందా ఆర్ఎల్స్ దీన్ని టచ్ చేసుకొని అండ్ రివర్సల్ అవుతుందా అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ప్రెసెంట్ ఇది ఏదైతే లెవెల్ అనేది ఉందో ఈ యొక్క లెవెల్ ని కనుక క్రాస్ చేసుకొని బిట్ కాయిన్ కనుక అప్ సైడ్ కనుక వెళ్ళి అండ్ క్యాండిల్స్ కూడా అప్ సైడ్ కనుక క్లోజ్ చేయగలిగితే మాత్రం సో ప్రెసెంట్ ఏదైతే ఈ డౌన్ ట్రెండ్ అనేది ఉందో ఈ యొక్క డౌన్ ట్రెండ్ అనేది చాలా వీక్ గా మారుతుంది అనేసి మనం అర్థం చేసుకోవాలి. సో అదొక థింగ్. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అంటే సో ఇక్కడ మనకి ఈ రేంజ్ లో మనకి మార్కెట్ లో ఫాల్ అనేది కనిపించింది. సో దాని వలన మార్కెట్ అనేది ఏంటంటే మినిమం 50% అయితే కరెక్ట్ అయితే అవ్వాలి. సో ఇక్కడ మనం ఒకసారి క్లియర్ గా ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే 0.618% ఈ రేంజ్ వరకు అయితే టచ్ అనేది చేసుకొని అండ్ అక్కడి నుంచి అయితే మార్కెట్ ఒక్కసారిగా అయితే ఫాలో అవడం అయితే జరిగింది. సో ఈసారి కూడా మనం అలాంటి సినారీ అయితే మార్కెట్ లో ఎక్స్పెక్ట్ అయితే చెయ్యొచ్చు. సో నేనైతే అలానే అయితే అనుకుంటూ ఉన్నాను. అండ్ ఆల్సో మనం ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన ఇంకొక పాయింట్ ఏంటి అంటే సో వీక్లీ క్యాండిల్ లో మనం చూసుకున్నట్లయితే వీక్లీ క్యాండిల్ లో మనకి చాలా స్ట్రెంగ్త్ అయితే కనిపిస్తుంది. అండ్ డే క్యాండిల్ లో కనుక మనం నిన్న క్లోజ్ అయిన క్యాండిల్ చూసుకున్నా కానీ చాలా స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ అయితే కనిపిస్తూ ఉంది. బట్ మనకి ఈ యొక్క వీక్ అనేది ఎండ్ అవడానికి ఇంకా 3 days టైం అయితే ఉంది. సో ప్రెసెంట్ మనం చూసుకున్నట్టయితే గురువారం అనమాట, నెక్స్ట్ శుక్రవారం అండ్ శనివారం అండ్ ఆదివారం దాకైతే మనకి టైం అనేది ఉంది. అండ్ సోమవారం మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 5:30 ఆ టైంలో మనకి ఈ యొక్క క్యాండిల్ అయితే క్లోజ్ అయితే అవుతుంది. అండ్ ఆ టైంలో ఈ వీక్లీ క్యాండిల్ ఏదైతే ఉందో ఇదే స్ట్రెంత్ ని మెయింటైన్ చేస్తుందా ఆర్ఎల్స్ ఆ మెయింటైన్ చేసే స్ట్రెంత్ ఏదైతే ఉందో అది డిక్రీజ్ అయిపోయేసి అండ్ బయ్యర్స్ కంటే కూడా సెల్లర్స్ అనే వాళ్ళు గట్టి స్ట్రెంత్ లో ఉన్నారనేసి ఇది ఇండికేట్ చేస్తుంది అనేది మనము అది చూడాలన్నమాట. సో అది మోస్ట్ ఇంపార్టెంట్ అయితే అవుతుంది. ఎందుకంటే ఈ రేంజ్ లో మనకి స్ట్రెంత్ అనేది కనిపించింది. బట్
ఈ స్ట్రెంగ్త్ అనేది మనకి జస్ట్ 1 or 2 days అయితే సరిపోతుంది అనమాట. అండ్ వీక్ డేస్ లో జస్ట్ 1 day కూడా సరిపోతుంది. సో మార్కెట్ లో ఏదైనా వార్ పరంగా కనుక అప్డేట్స్ కనుక కనిపించాయి అనుకోండి, అగైన్ మనకి ఫాలో అయ్యే అవకాశాలు కూడా మార్కెట్ లో అయితే ఉంటాయి. సో ఇది కూడా మీరు అయితే గుర్తు పెట్టుకొని ఉండండి. అండ్ ఇప్పుడు చాలా మందిలో ఒక క్వశ్చన్ అయితే డెవలప్ అయితే అయి ఉంటుంది. సో ఈ జస్ట్ నేను కనుక ప్రీవియస్ గా కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే నాకు ఇయర్లీ 12 to 13% ఈ రేంజ్ లో నాకు రిటర్న్ అయితే వచ్చిండేది. ఆ రిటర్న్ అంతా నేను పోయాను అనేసి చాలా మంది అయితే అనుకుంటారు. బట్ మీకు ఒక క్వశ్చన్ అయితే నేను ఇస్తాను. సో డెఫినెట్లీ ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వడానికి అయితే ట్రై అయితే చేయండి. బికాస్ దీని గురించి నేను రేపటి వీడియో అయితే మాట్లాడతాను. సో 2019-20 ఆ టైంలో కనుక బిట్ కాయిన్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే నియర్లీ మనకి $4,000 నుంచి $5,000 ఈ రేంజ్ లో అయితే ఉండే అనమాట. ఎగ్జాంపుల్ మనం $5,000 అనేది తీసుకుందాం. నెక్స్ట్ 2021 బుల్ మార్కెట్ పీక్ లో ఆ బిట్ కాయిన్ యొక్క ప్రైజెస్ వచ్చేసి నియర్లీ మనకి $65,000 అయితే క్రియేట్ అయితే చేసింది. సో $5,000 నుంచి $65,000 అంటే ఏ రేంజ్ లో పెరిగిందో ఇక్కడ మీరు పర్సంటేజ్ ప్లస్ ఎన్ని టైమ్స్ పెరిగిందో ఈ రెండు కూడా కామెంట్స్ లో కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. దీని గురించి నేను రేపటి వీడియోలో డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనం ఏం మిస్ అవుతున్నాము అండ్ దేని గురించి మనం తపన పడుతున్నాము అనే దాని గురించి. సో మీరు మార్కెట్ లో మంచిగా రిటర్న్స్ తీయాలంటే మాత్రం ఒక ఫార్ములా అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో బై ద డిప్ అండ్ సెల్ ద హై, ఈ ఒక ఫార్ములా అయితే మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో నేను ఇలా చెయ్యను, సో బై ద హై అండ్ సెల్ ద డిప్ ఇలాగ నేను చేస్తానంటే మాత్రం మీరు ఎక్కువ రోజులు మార్కెట్లో అయితే ఉంటారు. సో ఇదైతే మీరు క్లియర్ గా అయితే గుర్తుపెట్టుకొని ఉండండి. అండ్ ఇది ఓవరాల్ గా వీడియో అనేది. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్ సెక్షన్ లో కామెంట్ అనేది చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో డెఫినెట్ షేర్ అనేది చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ అయితే కలుద్దాం. అంతవరకు బాయ్ అండ్ జై హింద్.